వీడియో అయితే ఫ్యామిలీ అందరం కలిసి వాటర్ పార్క్ అయితే వెళ్ళాము. ఆ వీడియో అన్నమాట ఇది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ దీప్తిరామ్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే అందరం కలిసి వాటర్ పార్క్ అని బయలుదేరాము. మ్యారేజ్ అయిపోయిన ఒక 10 days తర్వాత అయితే వెళ్ళామన్నమాట అందరం కలిసి కూడాను. ఫస్ట్ అయితే ఇంకా అందరం కూడా మ్యారేజ్ హడావిడంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలందరూ కూడా ఉన్నారు కదా, ఇంకా బోర్ కొడుతుంది ఎక్కడికైనా వెళ్ళాలి అని అంటే మా శ్రీకాకుళంలోనే ఉందండి. ఇదైతే నిమ్మాడలో ఉందన్నమాట వాటర్ పార్కు. చాలామందికి తెలిసే ఉంటుంది శ్రీకాకుళం వారికి, కానీ నాకైతే ఫస్ట్ టైం అనమాట వెళ్ళామన్నమాట. ఇక్కడ ఫస్ట్ మేమందరం కలిసి కూడా ఆటోలో బయలుదేరాము. నెక్స్ట్ ఇక్కడ మా పెద్దబ్బాయి అలాగే పిల్లలు వాళ్ళ హస్బెండ్స్, కొత్తగా పెళ్ళైన వాళ్ళు అనమాట, వీళ్ళంతా కూడాను కారులో అయితే వచ్చారనమాట. కారులో అందరికీ సరిపోదు కదా, అందుకని చెప్పి వాళ్ళైతే కారులో వచ్చారు, మేమైతే ఆటోలో వచ్చాము. వీళ్ళిద్దరు కూడా మా పెద్దబావ గారు వాళ్ళ అమ్మాయిలు, వాళ్ళ హస్బెండ్స్, వాళ్ళ పిల్లలు, కొత్తగా పెళ్ళైన అల్లుడు అనమాట అబ్బాయి. మేము కన్యాదానం ఇచ్చామని చెప్పాం కదా, వాళ్ళ జంట అనమాట అది. ఇంకా మేమంతా కలిసి అయితే వాటర్ పార్క్ అయితే వచ్చాము. ఇంతకుముందు డెహ్రాడూన్లో వెళ్ళామన్నమాట వాటర్ పార్క్, అది చాలా బాగుండింది. నెక్స్ట్ ఇది మా డిస్టిక్లోనే ఉంది, ఫస్ట్ టైం వెళ్ళటం అనమాట. మాకైతే తెలియదు, ఇంతకుముందు వాళ్ళు పెద్దమ్మాయి వాళ్ళు వెళ్ళారని చెప్పారు, బాగుందని చెప్పారు. అందుకని చెప్పి ఇంకా పిల్లలు బోర్ కొడుతుందంటే అలాగా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి మ్యారేజ్ అయినా ఒక 15 days అట్లా అయిపోయింది. ఆ తర్వాత అయితే తీసుకువెళ్ళామన్నమాట. నెక్స్ట్ మ్యారేజ్ వీడియోస్ అయితే కొంతవరకు అయితే అప్లోడ్ చేశాను కదా, మిగిలిన వీడియోస్ అన్నీ కూడా ప్రస్తుతానికైతే వీడియోస్ అవి ఇంకా అవైలబుల్గా లేవన్నమాట. అందుకని చెప్పి కొద్ది రోజుల తర్వాత మిగిలిన వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. అంటే పెళ్ళి దగ్గర రిసెప్షను, పెళ్ళి అదంతా కూడా అనమాట. మెయిన్ వీడియోసే ఉండిపోయాయి, ఇంకా నా మొబైల్లో షూట్ చేయడానికి అవ్వలేదు అప్పుడు, అందుకని చెప్పి ఆ వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు. నెక్స్ట్ అవైతే అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడైతే వాటర్ పార్క్ అయితే వచ్చేసాం కదా. ఫస్ట్ అయితే ఇక్కడ ఇదంతా కూడా కొంచెం వాటర్ ఉంది, ఇదైతే చిన్నపిల్లలు ఆడుకునేది అనమాట. చాలానే ఉన్నాయి ఇందులో చిన్నపిల్లలు ఆడుకునేది. అలాగే నెక్స్ట్ పెద్దవాళ్ళు కూడా స్విమ్ చేయడానికి, నెక్స్ట్ వేవ్స్ వచ్చేది, రెయిన్ డ్యాన్స్, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. కొన్ని రెయిన్ డ్యాన్స్ వీడియోస్ అయితే ఇందులో మిస్ అయ్యాయి. బాగా ఎంజాయ్ చేసి డ్యాన్సులు కూడా వేసాము. ఇక్కడైతే ఇది వేవ్స్ వచ్చేదన్నమాట. బాగా అంటే ఒకవైపు హైట్గా ఉండి ఒకవైపు డౌన్గా ఉంటుంది కదా, అట్లా అనమాట. వాటర్ చాలా బాగుంది, సమ్మర్లో బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇట్లాంటిది మన డిస్టిక్లో కూడా ఒకటి ఉందని చాలా హ్యాపీ అనిపించింది అనమాట. చాలా బాగున్నాయి. ఇంకా లోపల ఆడి ఆడి వచ్చి కాసేపు అయితే కూర్చున్నామన్నమాట. అవి కూర్చొని ఇట్లేదు, మనుషులను అట్లా నెట్టేస్తూ ఉంది, వాటర్ అంత ఫాస్ట్గా వస్తుంది. చాలా బాగా ఎంజాయ్ చేసాము అందరం కూడాను. కానీ ఇక్కడ డ్రెస్సెస్ అయితే అమ్మాయిలకి అబ్బాయిలకి అందరికి కూడాను ఇస్తున్నారు. అమ్మాయిలకు కూడా షార్ట్ 3/4 అట్లా ఇస్తున్నారనమాట. ఇంకా అవైతే అంత బాగాలేదని చెప్పి మేము ముగ్గురు అమ్మాయిలను కూడాను డ్రెస్సెస్ పైన టీ షర్ట్స్ అయితే వేసేసుకున్నాము. నెక్స్ట్ మా పిల్లలు, మా వారు, మిగిలిన అబ్బాయిలు అంతా కూడాను షార్ట్స్ అండ్ టీ షర్ట్స్ అయితే తీసేసుకున్నారనమాట. నెక్స్ట్ మా పెద్దమ్మాయి వాళ్ళ పిల్లలకైతే నెక్స్ట్ ట్యూబ్స్ కూడా తీసేసుకున్నది, బెలూన్ ట్యూబ్స్. వాటితో వాళ్ళు క్యారీ చేయొచ్చు బాగా వాళ్ళని చెప్పేసి వాళ్ళిద్దరికైతే అవి తీసేసుకున్నాము. ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేసాము. అబ్బా చాలా బాగా అనిపించింది. లాస్ట్లో మ్యారేజ్ అని కొద్ది రోజులకి ఇంకా మా అక్క వాళ్ళ పిల్లలు అందరూ ఉంటారు, వాళ్ళతో వెళ్దాం అనుకున్నాము. కానీ అప్పుడైతే వెంటనే అందరికీ హెల్త్ అయితే కొంచెం సహకరించలేదన్నమాట, ఖరాబ్ అయింది అందరికి కూడాను. ఆ తర్వాత ఇంకా తగ్గి అన్నీ సెట్ అయిన తర్వాత ఇంకా బయలుదేరామన్నమాట. లాస్ట్లో ఊరొచ్చే ముందైతే వెళ్ళాము ఈ వాటర్ పార్క్కి. అన్నీ బాగున్నాయి, కానీ ఈ వాటర్ పార్క్లో ఇదొక్కటే స్లైడ్ చేసింది, పెద్దవాళ్ళు స్లైడ్ చేసేది అయితే కొంచెం బాగాలేదు. ఇంకా మనం పడవని నెట్టాల్సి వచ్చింది. అది చూస్తే మీకు కొంచెం ఫన్నీగా అనిపిస్తుంది ఆ క్లిప్ని చూసేటప్పుడు. నాకు కూడా కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ట్రై చేశాను ఒకసారి, కానీ ఏం బాగాలేదన్నమాట. నెక్స్ట్ ఈ వేవ్స్ అండ్ రెయిన్ డాన్స్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ స్విమ్మింగ్ది కూడాను. నాకు స్విమ్మింగ్ అయితే రాదు, బట్ ఇట్లాంటి దగ్గర వాటర్ అయితే మునిగిపోము కదా అని చెప్పేసి ఇంకా ఫుల్గా దిగేసామన్నమాట, ఆడేసుకున్నాము అందరం కూడాను. ఇంకా ఆ రోజు మేము వెళ్ళింది కూడా సండే అవడంతో ఫుల్గా జనాలు ఉన్నారు, ఖాళీ లేదు. సమ్మర్ అంటేనే ఫుల్గా ఉంటారు, అలాగే ఇంకా సండే కాబట్టి ఇంకా ఫుల్గా ఉన్నారు. ఎక్కడైతే ఇంకా స్విమ్మింగ్ చేసేదనమాట, పెద్దవాళ్ళు స్విమ్ చేసేది. ఇంక మా పిల్లలందరూ నాకంటే హైట్ ఉండడం వల్ల అందరికీ సరిపోయింది, నాకైతే అందలేదనమాట. ఇంక మా వారు కొంచెం లిఫ్ట్ చేసి కొంచెం వాటర్ తక్కువగా ఉండే దగ్గర పెట్టారనమాట. నెక్స్ట్ మాతో పాటు మా అత్తయ్య, మా తోటికోడలు కూడా వచ్చారు, కానీ వాళ్ళైతే వాటర్లో దిగలేదు, జస్ట్ బయట ఉండి చూసి ఎంజాయ్ చేశారు. ఫైనల్గా అంతా అయిపోయిన తర్వాత
వచ్చేటప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరాము. ఇంకా 11కి ఇట్లా లోపలికి వెళ్ళిపోయాము. 2:30 వరకు ఆడుకొని బయటకు వచ్చి లంచ్ అయితే అందరం చేసేసాము. వీడియో నచ్చితే ఒక లైక్ వేసేయండి. బాయ్ బాయ్.